ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది కామన్ అని చెప్పి అనుకుంటూ ఉంటున్నారు కదా అందరూ. అసలు స్ట్రెస్ అనేది ఎందుకు పెరుగుతుంది? మనకి నచ్చని పని, మనం ఇష్టపడని పని, ఇష్టపడని పరిస్థితులు మన చుట్టుపక్కల ఉంటున్నప్పుడు అదే మనకి స్ట్రెస్కి గురి చేస్తుంది. అవునా? అది మనకి ఇష్టం లేదు, మనకి నచ్చడం లేదు అన్నప్పుడు దాన్ని మార్చుకోవలసిన అవసరం కూడా మనదే కదా. అలా అని అందరికీ నచ్చిన పనులే దొరుకుతాయా? నచ్చిన పరిస్థితులే ఉంటాయా? లేదు, ఉండకపోవచ్చు. కానీ మనకి దొరికిన పనిని చేస్తూ మనకి ఎటువంటి పని కావాలి అనుకుంటున్నామో దాన్ని వెతకగలగాలి. ఓపిక, సహనం కేటాయించాలి దానికి. అప్పుడు మనల్ని ముందు మనం స్ట్రెస్ రిలీఫ్ చేసుకోగలుగుతాం. ఏ పని అయితే మనము చేస్తున్నప్పుడు రిలీఫ్గా, ఆహ్లాదంగా, ఆనందంగా చేయగలుగుతామో, ఎంజాయ్ చేస్తూ చేస్తామో అది మనని స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది. అది మీకు మనసుకి ఇష్టమైన పని. దానిలోనే మీరు ఒక ప్రొఫెషనల్గా తయారవ్వండి. దానిలోనే మీకు కావాల్సిన ఇన్కమ్ని సంపాదించుకుంటూ 10 మందికి హెల్ప్ చేయండి. ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడాను.